ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు తుది దశకు చేరింది. మరి రేసులో ఉన్నదెవరు, ఈసారి ఎవరికి అవకాశం దక్కబోతోంది, ఎవరికి షాక్ తగలబోతోంది? ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. పేర్లను ఖరారు చేసిన ఉగాదికి అటూ ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఆశావాహులు అటు ఢిల్లీకి ఇటు తెలంగాణ కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం ఇప్పటికే తీవ్ర కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని హస్తనేతలు భావించారు. ఇప్పటి వరకు మంత్రులు లేని ఉమ్మడి జిల్లాలకు, మంత్రివర్గంలో లేని సామాజిక వర్గాలకు విస్తరణలో చోటు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఒక్కో మంత్రి వద్ద 3-4 శాఖలు ఉండడంతో పని భారం కూడా అవుతోంది. మరోవైపు పలు కారణాల వల్ల ఇప్పటి వరకు వాయిదా పడిన కేబినెట్ విస్తరణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటి వరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ, పాలమూరు, మెదక్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. గతంలోనే సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ తో పాటు పలువురు రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకున్న 6 పేర్లకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు నుంచి వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు రేస్లో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి అవకాశమిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పేరు కూడా మంత్రివర్గ విస్తరణలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక తాజాగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ముగింపు దశకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఉగాదికి అటూ ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక కేబినెట్ లోకి రానున్న కొత్త మంత్రులు ఎవరో వేచి చూడాలి.